రూపాయలు 1550లో కొంత భాగాన్ని 5% వడ్డీకి 5% వడ్డీకి రైట్, మిగతా భాగాన్ని 8% వడ్డీకి ఇచ్చాడు. 5% ఇది 8%. వడ్డీ 3 సంవత్సరాలకు 300, అంటే ప్రతి సంవత్సరం ఎంత అవుతుంది? 100. ఎందుకనంటే ఇది సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి ప్రతి సంవత్సరము వడ్డీ సేమ్గా ఉంటుంది. ప్రతి సంవత్సరము వడ్డీ సేమ్గా ఉంటుంది. ఇది 5, ఇది 8, ఇదేమో 100. ఇది రూపీస్లో ఉంది, ఇది శాతంలో ఉంది. రైట్, మనము మార్చుకుంటే ఇక్కడ చూడండి సార్. రైట్, ఇది 5, ఇది 8, ఇది 5, ఇది 8. 5% ఎంత అవుతుంది సార్? 10% ఆఫ్ 1550, అంటే 1 సున్నా పోతుంది, 155. 5 అంటే దీంట్లో సగము. 2 7s are 14, 2 7s are 14, 77.5, 77.5. నవ్వు ఇక్కడ చూడండి సార్. 8% ఆఫ్ 1550, 8% ఆఫ్ 1550. 1% అంటే 2 డిజిట్ల తర్వాత స్టార్, అంటే 15.5. 8% అంతే ఏమవుతుంది? 15.5 ఇంటూ 8. 15.5 అంటే 31/2. ఇదంతా 124. ఇదంతా 124. 124 మైనస్ 100, ఇదంతా 24. ఇదంతా ఇది 22.5. ఇది 22.5. 24 ఆర్ 22.5. ఇక్కడ మీరు చూడండి సార్, ఇది నిష్పత్తి. ఆన్సర్ 24 లేకుంటే 24 కారణాంకం ఏదైనా ఉండాలి. 5 కాదు, 31 కాదు, 16 కాదు. ఆన్సర్ 8:5. ఆన్సర్ 8:5. ఆన్సర్ 8:5. చూద్దాం సార్. 3 8s are ఓకే. రేషియో ఆఫ్ మనీ అడిగాడు కదా సార్. 3 8s are 3 7.5 సార్. సారీ సార్, ఇక్కడ డాట్ ఇక్కడికి పోయి అది మారుతుంది. ఇక్కడ డాట్ ఉంది సార్, సారీ, ఇక్కడ డాట్ ఉంది. డాట్ అంటే బై 10 వచ్చి ఇక్కడ మారుతుంది. సో 3 8s are 3 7.5 సార్. ఇదేమవుతుంది? 80:7.5. 80:7.5. 5 16s are 5 15s are 16:15. 16:15. 16:15. ఇక్కడ నేను సహజ సంఖ్య తీసుకున్నాను. ఇది సహజ సంఖ్య కాదు సార్, ఇది డాట్. రైట్, ఇది 24, ఇది 22.5, ఇది 24, ఇది 22.5. ఇక్కడ కూడా మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు సార్. ఒక్కసారి మీరు చూస్తే గనక ఇక్కడ దాకా మీకు ఆన్సర్ వచ్చింది కదా సార్. 24:22.5. 22 1s are 22, జస్ట్ 1 కంటే ఎక్కువ. ఫస్ట్ వాల్యూ సెకండ్ వాల్యూ కంటే పెద్దది తీసేసాం. ఫస్ట్ వాల్యూ సెకండ్ వాల్యూ కంటే పెద్దది. ఇదేమో 8.5 అంటే 1.6. 22.5కి 1.5 ఎంత? 1.5 అంటే ఒకటి 22.5, 0.5 అంటే 11. ఇది పెరిగింది కాబట్టి మీరు క్యాల్కులేషన్ ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఇది 124 నుంచి 100 24, 100 నుంచి 77.5, ఇది 22.5. ఫస్ట్ వాల్యూ సెకండ్ వాల్యూ కంటే ఎక్కువ ఉంది, ఫస్ట్ వాల్యూ సెకండ్ వాల్యూ కంటే తక్కువ ఉంది. ఫస్ట్ వాల్యూ రైట్, ఫస్ట్ వాల్యూ ఇది పోయింది. ఇదేమో 22.5, 1s are 22, జస్ట్ పెరిగింది సార్. సో 1కి జస్ట్ పెరిగింది. ఇదేమో 5 times కాదు, ఇదేమో 1.6 times, అదైతే కాదు. ఎందుకనంటే 1.6 ఆఫ్ 222.5 అంటే 1 + 0.6, 22.5. 0.5 అంటేనే హాఫ్, అంటే ఆన్సర్ 33 కంటే ఎక్కువ అవుతుంది. ఈ లాజిక్ అందరికీ అర్థమైందా? ఈ లాజిక్ అందరికీ అర్థమైందా? అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. ఎక్కడైతే నాకు క్యాల్కులేషన్ కనబడుతుందో అక్కడ నేను క్లాస్లో దాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాను. ఆర్ యూ ఆల్ విత్ మీ? ఇది అందరికీ లాజిక్, అందరికీ క్లియర్ అయింది కదా సార్. 16 క్లాస్ అయిపోయిన తర్వాత ఒక్కసారి రివిజన్ చేసుకుంటే చాలా ఈజీగా అర్థమవుతుంది సార్. నవ్వు ఇక్కడ చూడండి ఇంకోటి
ప్రకాష్ అనే వ్యక్తి రూపాయలు 20,000లో కొంత భాగాన్ని 8%కి, మిగిలిన భాగాన్ని 4/3%కి ఇచ్చాడు. ఇది 4/3%, ఇది 8%. ఇవ్వడం వల్ల రైట్ కొంతేమో 4/3, కొంతేమో 8 ఇవ్వడం వల్ల ఫైనల్గా అతనికి ఎంత వచ్చింది, వడ్డీ ఎంత వచ్చింది, 800. ఇది పర్సంటేజ్. ఇది కూడా పర్సంటేజ్లో ఉండాలి. 800 డివైడెడ్ బై 20,000 ఇంటూ 100%. ఎంత అవుతుంది? 2 సున్నాలు 2 సున్నాలు, 2 4s are 8. ఇదేమో 4%, ఇదేమో 4%. రైట్, మనకు హారంలో గనక ఉంటే దాన్ని మనము హారంతో లబ్ధం చేయాలి. 3% చేస్తే 4/3 ఇంటూ 3 ఇది 4, 8 ఇంటూ 3 ఇది 24, 4 ఇంటూ 3 ఇది 12. అంటే ఇది ఎంత వచ్చింది? ఇది 12, ఇది 8, ఇది 12, ఇది 8. 12 + 8 ఎంత? 20. 20 ఎంత ఇచ్చాడు? 20,000 ఇచ్చాడు. అంటే 1 పార్ట్ ఎంత? 1000. మనకేం కావాలి? 8 పార్ట్స్ది కావాలి, 8,000. 8 పార్ట్స్ది కావాలి, 8,000. ఆర్ యూ ఆల్ విత్ మీ? 8 పార్ట్స్ది కావాలి, 8,000. ఇది కూడా క్యాల్కులేషన్ చేయాల్సిన అవసరము లేదు. క్యాల్కులేషన్ చేయాల్సిన అవసరము లేదు. ఒకసారి చూద్దాం సార్. ఒకసారి ఇక్కడ చూద్దాం. మనం ఆప్షన్లు చాలా చక్కగా చూస్ చేసుకుంటే మనకు ఆన్సర్ ఈజీగా వస్తుంది సార్. రైట్, ఇక్కడేమో 4/3% ఉంది, ఇక్కడేమో 8% ఉంది. ఇదేమో 3 మల్టిపుల్ అయి ఉండాలి ఆన్సర్. రైట్, నేను తీసుకునే అప్పు 3 మల్టిపుల్ అయి ఉండాలి. 3 మల్టిపుల్ ఎక్కడెక్కడ ఉంది? 12 ఉంది, 6 ఉంది. ఇది తీసేసా, ఇది తీసేసా. 4/3 ఇంటూ 12,000 అంటే ఎంత సార్? 4/3 ఇంటూ 1/100 ఇంటూ 12,000. అందరికీ అర్థమవుతుంది కదా సార్? 2 zeros 2 zeros. సో 3 1s are 340 సార్. ఇదేమో 160. మిగిలింది నేను ఇది 12,000 తీసుకున్నాను. 12,000 తీసుకుంటే మిగిలింది ఏమైంది? 8%. 8% ఆఫ్ 8,000. 8% ఆఫ్ 8,000. 8% ఆఫ్ 8,000 ఎంత? 640. ఇది 120, ఇది 640. కలిపితే మొత్తము వడ్డీ ఎంత? 800. ఇక్కడ చిన్న పాయింట్ సార్, ఆన్సర్లో మీరు 3 మల్టిపుల్ తీసుకుంటే మీకు ఆన్సర్ వస్తుంది. ఇదైనా ఇది పోయింది, ఇది పోయింది. 12,000, ఇది 12,000 తీసుకుంటే 4/3 ఆఫ్ 12% ఆఫ్ 12,000. 4/3 ఇంటూ 1/100 ఇంటూ 12,000 ఇది 160 వచ్చింది. ఇది 12,000, ఇదెంత అవుతుంది? 8,000. 8,000 మీద 8% ఎంత? 640. ఇది 640, ఇది 160. మొత్తము వడ్డీ ఎంత? 800. రైట్, మీకు ఇది కంఫర్టబుల్ అనిపిస్తే చూడంగానే 2 ఆప్షన్లు ఎగిరిపోయాయి. ఇన్ఫ్యాక్ట్ 6,000 కూడా ఈజీగా ఎగిరిపోతుంది. ఎందుకు సార్? ఇది 6,000 అనుకోండి కన్నా, ఇది ఏమవుతుంది? 14,000. 14,000 మీద 8% ఎంత? రైట్, 14,000 మీద 8% 1,120. క్వశ్చన్లో ఏమిచ్చాడు? 800. సో ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ని మనము 5 సెకండ్లలో ఆన్సర్ నుంచి సాల్వ్ చేయాలి. ఆర్ యూ ఆల్ విత్ మీ?